కూర్చున్నందరికీ కూడా వందనాలు. దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నెలంతటిని కూడా దేవుడు మనందరినీ కూడా భద్రత క్షేమాన్ని అనుగ్రహించి ఈ నెలలో ఆఖరి పునరుద్ధానపు ఆదివారమున ప్రభు పాద సన్నిధిలో చేరి దేవాది దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు. అలాగే గడిచిన 3 దినాలు కూడా చాగలు ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలో జరిపించడానికి, యేసుక్రీస్తు యొక్క నామములో ఒక వ్యక్తి రక్షణ మార్గం నడిపించబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నారు. కాపుదల క్షేమాన్ని ఇచ్చారు. ప్రయాణాలు అంతట్లో కూడా దేవుడు ఎంతగానో అందరికీ కృప చూపించి ఎటువంటి బలహీనతలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఇది నాన్న ఆయన సన్నిధిలో నిలబెట్టినందుకు ప్రభువు నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. 147వ కీర్తన 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు కీర్తనలలోనూ ఆరాధనల ద్వారా ప్రభుని మహిమపరచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి ప్రభు దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించండి, బలపరచండి, మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. నీ కృప చేత ప్రతి వారిని కూడా దర్శించి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా గట్టిగా. ఈ నెలంతా కూడా దేవుడు మనకు క్షేమాన్ని ఉంచినందుకు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రాబో దినాల్లో ప్రభు మనకి మేలు చేయబోతున్నందుకు దేవుని స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మేలు చేసే దేవుడు ఆయన. ఎలాంటి వాడు? మేలు చేసే దేవుడు. నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు మునుపు జరిగించిన రీతిగానే నేనంటాను, వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ప్రభువులో నువ్వు బలముగా నిలబడగలిగితే ప్రభు కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ద్వారా మనం చదువుకున్నట్టు మాట చూడండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఏమంటే ఎంతమంది గుండె చెదిరింది? ఎప్పుడు చదువుతూ ఉంటుందండి అన్న స్తోత్రం చెప్పండి. మా పని అదేనండి అన్న వాళ్ళు, మా పని అదేండి అన్న చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. గుండె ఏమవుద్దంటండి? చదవడం అంటే అర్థం ఏంటి? తల చెదిరింది. చదవడం అంటే క్రమంగా లేకపోవడానికి చెదిరిపోయింది అంటారు, అంతేనా? ఏమండి? చక్కగా ఉందంటే అర్థం ఏంటి? కదలకుండా నిలకడగా ఉంది. స్థిరంగా ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా? అన్ని బాగుంటే దేవుడి దగ్గరికి వస్తావా? ఏమండి? రావు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో గుండె చెదిరిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో మీకు ఏమైనా గుండె చెదిరిందా? నాకు చెదిరింది. ఎవరికైనా చెదిరిందా? చెదిరిందా? చెప్పండి అమ్మా. చెదిరిందా చెదరలేదా? ఎలా చెదిరింది? ఎవరన్నా చెరిపితే చెదిరిందా? మీకు మీరే చెరిపేసుకున్నారా? మనం చెరుపుకోం కదా. ఏమంటే ఎవరో ఒకరు చెరుపుతారు. ఏమండి? ఈ చెదరబడినటువంటి గుండెను మనం మోయగలుగుతామా? ఏమండి? ఎక్కువ మందిలో ఏమో గట్టిగా పట్టుమంది, ఏమండి పట్టుమంది 10 మంది ఉన్నాం అంతే. చక్కగా మీ అందరినీ నేను చూడగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఎక్కువ మంది ఉండే చూడలేం. ఏమండి? మీరు దగ్గరగా అంటున్నారు ఇవాళ. నాకు నా పక్కనే ఉన్నట్టు ఉంది నాకైతే ఇవాళ. అయితే దేవునికి స్తోత్రం. ఆ చివరు ఉన్న వాళ్ళు అబ్రాహం గారు జ్యోతకు కూడా దగ్గర ఉన్నట్టు ఉన్నారు. దావీదు గారు ఎక్కడ చివరు ఉన్నారు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఆయన పని దగ్గర ఉన్నారా? ఇక్కడ ఉన్నట్టు ఉంది ఆయన కూడా. దేవునికి స్తోత్రం. ఆయన మనసులో ఆగుతూ ఉంటే చూడండి, వచ్చేస్తారు ఇవాళ, మధ్యలో వచ్చేస్తారు ఆయన. దేవునికి స్తోత్రం. గుండె చెదరిన పరిస్థితి ప్రతి మనిషినికి కూడా అనుభవం ఉంటుంది. మనిషికి ఎక్కువగా జీవితంలో జరిగేది అదే.
త్వరగా గుండె చెదిరించేసుకోవడం, బాధపడిపోవడం, ఆ బాధ నివారణ కోసం ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కోవడం, లేకపోతే కోపోద్రేకులు అయిపోవడం, లేకపోతే మాట్లాడడం మానేయడం, ఇంకా చాలా ఉన్నాయి. కూరలు ఉప్పు ఎక్కువ వేసేయడం, కూరలో కారాలు ఎక్కువ వేసేయడం, లేకపోతే పాల గిన్నె మాడగొట్టేయడం, అండి అంతేనా? ఇంకా చాలా రకాలండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి టాలెంట్ చూపిస్తారు ఆ గుండె చెదిరినప్పుడు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, గుండె చెదిరిన వారు బాగు చేయబడాలి. ఏం చేయబడాలి చెప్పాలి అందరూ కూడా? గుండె చెదిరిన వారు బాగు చేయబడాలి. ఈ గుండె చెదిరిన దానికి ఏమైనా టాబ్లెట్స్ దొరుకుతాయా? టానిక్ ఏం దొరుకుద్దా? హోమియోపతి కానీ లేకపోతే నాటు వైద్యం కానీ దొరుకుద్దా? ఏమండి, ఉందా లేదా? గుండె చెదిరిన దానికి ఏదైనా మందు ఉందా లేదా చెప్పాలి. ప్రకాష్ గారు, అబ్రహం గారు, జస్సు, స్త్రీలు లేదంటారు కానీ వాళ్ళే పెద్ద మందు. మందు వాళ్ళ చేతిలో ఉందంట. దీనికి స్తోత్రం. అంటే గుండె చెదిరిన వారిని బాగు చేసేవారు ఒకరు ఉన్నారంట. ఎవరంటే యేసయ్య. చెప్పండి, చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నా కోసం అసలు ఎత్తే అసలు ప్రయోజనమే లేదు. అనుభవించిన వారు ఎవరైనా ఉంటే చేయేత్తండి. ఏమంటే మేము అనుభవించాం. నిజంగా గుండె చెదిరినప్పుడు యేసు ప్రభు వారు నా గుండెని బాగు చేశాడు. ఎలా బాగు చేశాడు? ఎలా బాగు చేశాడు? వచ్చాడు దగ్గరికి. ఏమండి, అసలు మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఇది కూడా ఒక రకమైన జబ్బే. ఏదైనా అనారోగ్యం వస్తే, అంటే కొన్ని ఏరియాలో జబ్బు అంటారు, మన దగ్గర అనారోగ్యం అనే పదం వాడాలి. జబ్బు అంటే కొంచెం తిట్టది. మా తూర్పుగోదావరి జిల్లాలో జబ్బు అంటాం, జబ్బు చేసింది అని అంటారు. కొంతమంది సుస్థి చేసింది అంటారు, అనారోగ్యం చేసింది. ఈ గుండె చెదరడం కూడా ఏంటంటే ఒక మానసికమైన అనారోగ్యం. మనం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఎక్కడికంటే హాస్పిటల్కి వెళ్తాం. చిన్నదైతే మెడికల్ షాప్కి వెళ్తాం. ఏమండి, ఎందుకో అక్కడ దొరికేటువంటి ఆ ఔషధం ద్వారా, అక్కడ దొరికేటువంటి వైద్యం ద్వారా మనం అనుభవిస్తున్న ఆ వ్యాధి వలన వచ్చినటువంటి అనారోగ్యం వల్ల వచ్చినటువంటి బాధ తీర్చబడుద్ది అని ఒక ఆశ. అంతేనంటారా? ఏదైనా సరే మన అవయవాలు చాలా ఉన్నాయి, ఏదో ఒక డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అవయవాల్లో ఏదో ఒక బలహీనత, వారంలో ఏదో ఒక బలహీనత ఏదో ఒక అవయవానికి వస్తూ ఉంటుంది. మన ఇల్లు ఒక మందు తెచ్చుకుంటాం, వేసుకుంటాం, తృప్తి పడతాం, మళ్ళీ లేచి మన పనులు చేసుకుంటాం. అయితే గుండె చెదరిన దానికి ఎక్కడా కూడా వైద్యం లేదు, ఒక చోట తప్ప. గుండె చెదిరిన దానికి వైద్యం ఎక్కడా లేదు, ఒక చోట తప్ప. ఎక్కడ? మనం అయితే దేవుని సన్నిధి, మిగతా వాళ్ళకి అది. నవ్వుతారేంటమ్మా, నవ్వుతారేంటి? మన దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఇది చెప్తాను. మిగతా వాడిని అడిగితే ఏం చెప్తాడు? వాడు చెప్పేది అది. సంతోషం వచ్చిందనుకో మనం ఎక్కడికి వెళ్తాం? మనం బయట వాళ్ళు అన్నిటికీ ఒకటే ఔషధం. మరి స్త్రీలు, పురుషులకి ఏదో ఒక దేవాలయాలు ఉన్నాయి, మరి స్త్రీలకే అండి. దానికి స్తోత్రం కలుగునుగా. కానీ ఎలాంటి మనుషుడైనా సరే అతడు గుండె చెదరినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది ఎంత మాత్రము కూడా నెమ్మది కానీ సమాధానం కానీ కలగదు. ఖచ్చితంగా 100% జవాబు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, కొంతమంది అనలేదు, క్రైస్తవులారా అని అనలేదు, యూదులారా అనలేదు, అబ్రహాం సంతానమా అనలేదు, ఇశ్రాయేలు ప్రజలారా అనలేదు, సమస్త ప్రజలారా. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, అది ఎక్కడ చెందినవాడైనా సరే, ఏ జాతికి చెందినవాడైనా సరే, ఏ ప్రాంతానికి చెందినవాడైనా సరే, వాడి యొక్క హృదయం ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితిలో గుండె చెదరడం అనేది జరుగుతుంది, మనసు కదలడం జరుగుతుంది.
అయితే వాడు తీసుకునే సొంత నిర్ణయాలు ఏదైనా సరే ఆ గుండె చెదరిన పరిస్థితిని బాగు చేయడం అనేది జరిగే పని కాదు. మనకి జరుగుతాయి, వారికి జరుగుతాయి. ఏమండి, మనకి ఉంటాయి, వారికి ఉంటాయి బాధలు. మనం ఒక మాట చదువుకున్నాం, బండ మీద కట్టబడిన ఇంటికి గాలి తుఫాను వస్తుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లుకి కూడా వస్తుంది. దేవునిలో ఉన్నవారికి శ్రమలు వస్తాయి, దేవునిలో లేని వారికి కూడా శ్రమ వస్తాయి. అయితే వీరిద్దరికీ ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారి జీవితంలో యేసు ప్రభు లేడు, వీరి జీవితంలో యేసు ప్రభు ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళినప్పుడు, మనకి ఎక్కడ టూరిజంకి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు మన బ్యాగ్లో కొన్ని మెడిసిన్స్ పెట్టుకుంటాం. ఎవరికైనా ఉందా అలవాటు లేదా? ఏం పెట్టుకుంటాం? పారాసెటమాల్ కానీ డోలో కానీ. ఎందుకు? ఒకవేళ క్లైమేట్ చేంజ్ బట్టి జ్వరం వస్తే. రెండోది ఎంట్రోకెనాల్. ఎందుకు? గలిబిలైతే. ఏమండి, వాంతులు ట్యాబ్లెట్ వేసుకుంటాం ఒకవేళ కారం వస్తే. జలుబు, దగ్గు అన్నీ రెడీ పెట్టుకుంటాం, అవునండి. అవి ఒకవేళ తీసుకువెళ్ళినా సరే వేసుకోకపోయినా ప్రయోజనం ఉందా? ఎవరింట్లో రెడీగా ట్యాబ్లెట్లు ఉంటాయా? అందరి ఇంట్లో ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఎక్కువ? డోలో 650, ప్యాంటాప్ 40, ప్యాంటాప్ డిఎస్ఆర్, సెట్రజిన్, ఒక 4-5 రకాలకు మనమే డాక్టర్లు. ఏమంటే ఉన్నాయి ప్రకాష్ గారు మన దగ్గర కూడా 4-5 రకాలకు మనమే డాక్టర్లు. మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఆ టైంకి ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఎప్పుడన్నా బాగా అలసిపోయినప్పుడు, నిద్ర లేనప్పుడు టక్కుమని వేసేసుకుంటాం, అవునండి. వేసుకోకపోతే తగ్గుద్దా? వేసుకోకపోతే మన ఇంట్లోనే ఉన్నాయి కదా, ఏముందలే తగ్గిపోద్దులే, ఆ వాసన పిలిస్తే చాలే అంటే అవుద్దా? యేసు ప్రభువుని కలిగిన వారు కూడా యేసు ప్రభువుతో నడవాలి. ఏం చెయ్యాలి? యేసు ప్రభువుని కలిగి ఉన్నాం, రక్షణ పొందుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయనతో నువ్వు నడవలేనంత వరకు కూడా నీ గుండె బాగుపడడం అసాధ్యం. గుండె చదవడం జరుగుద్ది, జరగకుండా మానదు. ఎంత ఆరోగ్యవంతుడైనా సరే అనారోగ్యం పాలవుతాడు. ఎంత బలమైన విశ్వాసం అయినా ఏదో ఒక పరిస్థితిలో గుండె చదవడం జరుగుతుంది. ఏదో ఒక విషయంలో దేవుడు పాఠం నేర్పిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎందుకు అది నీకు జరుగుతుందంటే, నువ్వు ఆయన దగ్గరికి రావాలని, నువ్వు ఆయన వైపు తిరగాలని, లేదా ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చెయ్యాలని, ఆయనతో ఉంటే నీ జీవితం ఎంత సంతోషభరితంగా ఉంటుందో రుచి చూపించడానికి దేవుడు ఆ గుండె చెదిరే పరిస్థితి అనుమతిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి చూడండి, మన పిల్లలు చాలాసార్లు పడిపోతావు 100 సార్లు చెప్తాం, వాడు అలాగే గెంతులేస్తూ ఉంటాడు. పడిపోయిన తర్వాత అయిందా అంటాం, అవునా? లేపుతామా? కనీసం వెళ్ళి లేపుతామా? లేపం. ఎందుకు లేపం? చెప్పాం. మనం ఏం చేసాం? చెప్పాం, ప్రమాదం వస్తుంది అని ముందుగానే హెచ్చరించాం. కానీ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టారు. ఆ చెప్తున్నటువంటి హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు కాబట్టి దానికి సంబంధించిన గాయం తగిలింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళి పరిగెత్తుకుని ఎత్తుకుని, అమ్మో నా బాబు, నా కొడుకు, నా కూతురు అనం. మనం ఎరా అయ్యిందా ఫస్ట్ అనే మాట ఏంటి? మనం నేనైతే అలాగంటాం, మీరు అంటారో తెలియదు కానీ మీరు అందరూ మంచోళ్ళు నా మీద, ఏమండి. నేనైతే అది చేస్తా, ఫస్ట్ వెళ్ళి ఒక పీకి వేస్తాను ముందు, ఎందుకంటే ముందు నుంచి చెప్పినప్పుడు వినలేదు కాబట్టి. అంతేనంటారా? యేసు ప్రభు కూడా మనకు చెప్తా ఉంటాడు, ఏదో విధంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఆ మాటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, సరే నీకు నువ్వు అనుభవించి తెలుస్తుంది. ఏమంటాడు ఆయన? నీకు నువ్వు అనుభవిస్తేనే కదా జ్ఞానోదయం వచ్చేది, అనుభవిస్తేనే కదా అప్పుడు దేవుడు మాట వినేది. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు, కానీ పూర్తిగా కీడులోకి నేను విడిచిపెట్టడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తా దేవుడు నిన్ను కీడులో విడిచిపెట్టడు. నీ అంతట నువ్వు వెళ్ళాలే కానీ, నీ అంతట నువ్వు దేవుని చెయ్యి నిలుచుకుని వెళ్ళిపోలే కానీ ఆయన నిన్ను చూస్తా నాశనానికి కానీ కీడుకి కానీ ఇవ్వడం. నీవు గుండె చెదరినప్పుడు బాధపడిపోవడం, కన్నీరు గార్చడం, ఏడవడం, లేకపోతే ఏదో ఒక మనోవేదంతో దుఃఖపడిపోవడం కాదు, కానీ
ఆ సమయంలోనైనా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మోకరించగలిగితే నీకేం మాట్లాడాలో తెలియదు చెప్పాలంటే. కొన్నిసార్లు మాటలు రావు, మనకు వస్తాయా? మనకు మాట్లాడడం ఒక్కొక్కసారి రాదు కాబట్టి ప్రార్థన చేయడానికి సరిగ్గా ఏం ప్రార్థన చేస్తాం అనే మాట వస్తుంది కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు రావు, ఆయన దగ్గర మోకాళ్ళు లేవు. ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి చూసి మోకాళ్ళు చాలు. ఒకసారి ఏం చేయాలంటే మనం ఎన్నోసార్లు ప్రార్థన ఏం చెయ్యాలో తెలియని సమయంలో కూడా వచ్చి మోకాళ్ళు వేస్తే అరగంట గంట సేపు దేవుడు నాతో మాట్లాడించుకుని ప్రార్థన చేయించుకుని దినాలు ఉన్నాయండి. మనం చెప్పి ప్రార్థన చేసేది మనం కాదు, ప్రార్థన చేసేది మనం కాదు. ఎవరు చేస్తారు తెలుసా? మనం ఏం చెయ్యాలో, ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు కాబట్టి ఆత్మ తానే మన ద్వారా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరు చేస్తారంట ప్రార్థన? మనం కాదు. నువ్వు ఒకసారి నుంచోవాలి, అక్కడికి వచ్చి ఆయన దగ్గర రావాల్సిందే. నీ గుండె చదివిన పరిస్థితి, నువ్వు మాట్లాడలేకపోతే అన్న ఉంది, మాట్లాడలేకపోతుందండి. అక్కడ అన్న గుండె చెదిరిపోయింది, అన్న గుండె బాధపడిపోతుంది. అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాక దేవుని మందిరంలో కన్నీరు కార్చింది. అక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆమె మనోదుఃఖరాలు చింతిస్తూ దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంది. మన దగ్గర కొన్ని మాటలు రావు, మాట్లాడడానికి మాటలు లేవు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని అంటే ఆయన దగ్గరికి వచ్చి మోకరించి చాలు. నువ్వు మోకరించి కూర్చో, అంతే చాలు. ఏం అవసరంలా. నువ్వు ఆయనతో ఒక ధ్యానంలోకి వెళ్ళు. నువ్వు అనుభవిస్తున్న దుఃఖాన్ని లేదా బాధని ఆయన ముందు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నం చేయి. మనుషులకు చెప్తే ఉపయోగం ఉందా? మనుషులకు చెప్తే ప్రయోజనం ఉందా? చెప్పండి, ఎంతమందికి చెప్తారు? రాసుకోండి. 100 మందికి చెప్తే నా దుఃఖం పోద్ది, జరుగుద్దా? 1000 మందికి చెప్తే, ఊర్లో టంపకేస్తే, ఇంటింటికి వెళ్ళి చెప్పుకుంటే పని అవుద్దా? ఎవరికి చెప్పాలా? నీకు చెప్పాలండి. నీకు మోకాళ్ళ నొప్పులో నడునొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా, లేకపోతే ఇంజనీర్ దగ్గరికి వెళ్తావా? తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి, తాపీ మేస్త్రి గారు నాకు నడునొప్పి వస్తుందంటే ఏం చేస్తారు? తాపీ ఇచ్చి కొడతారంట. అని అంతే అంటారా? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలండి. ఏదైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే. నేను అంటాను, గుండె చదవడం మాత్రం 100% జరుగుద్ది, జరగదని నేను చెప్పను. అనారోగ్యాలు అంటారా? వస్తాయి, రావని నేను చెప్పను. బలహీనతలు వస్తాయి, రావని నేను చెప్పను. కానీ ప్రతి దానికి కూడా సమాధానం యేసు ప్రభువే. ప్రతి దానికి కూడా విడుదల యేసు ప్రభువే. ప్రతి దానికి కూడా సహాయం యేసు ప్రభువే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత వారి గాయాలు కట్టువాడు. ఆయన ఏం చేస్తాడంట? గాయం కట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరు గాయాలు కట్టేది? డాక్టర్. ఎవరండి గాయాలు కట్టేది? ఎవరు? నువ్వు నేను కట్టుకుంటే కట్టు ఊడిపోద్ది, తెలుసా విషయం? మనకు వచ్చి చాలా కట్లు కట్టడం వచ్చు, కానీ దెబ్బకి కట్టే కట్టు వేరండి. ఆ కట్టు మనం కడతామంటే కడతావు ఊడిపోద్ది, కడతావు ఊడిపోద్ది, కడతావు ఊడిపోద్ది. కానీ యేసు ప్రభు కట్టడంటే అది ఒకవేళ ఊడిందంటే తగ్గాక ఊడిపోద్ది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను కడితే పొద్దున సాయంత్రం డ్రెస్సింగే, క్లాత్ వేస్ట్ అంతే, ఏముండదు. కానీ యేసు ప్రభు వారు కట్టాడంటే మాత్రం అది ఊడిందంటే లోపల తగ్గిపోయినట్టు అని అర్థం. మన జీవితంలో కట్టబడాల్సిన పరిస్థితి అంటే యేసు ప్రభు వారే నీ గాయం కట్టు. దానికి మార్గం ఆయనే. నువ్వు ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు బాధలో ఉన్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు, దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలు. ఆయన బాగు చేసే దేవుడు. చెప్పండి ఒకసారి, ఆయన ఎలాంటి దేవుడు? బాగు చేసేవాడు. దేనికి స్తోత్రం. నీ హృదయాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురా. బాడైపోయిన హృదయాన్ని, నలిగిపోయిన హృదయాన్ని, చిరిగిపోయిన హృదయాన్ని, వేదనతో ఉన్న హృదయాన్ని, దెబ్బలతో నింపబడిన హృదయాన్ని, అది ఏ హృదయమైనా సరే యేసు ప్రభు బాగు చేయగలిగిన వాడు. ఆఖరికి పాడైపోయిన హృదయమైనా సరే. ఏ హృదయం అది? పాడైపోయిన హృదయమైనా సరే, ఎక్స్పైరీ అయిపోయిన హృదయమైనా సరే, ఇంకా దేనికి పనికి రాదు అనే హృదయమైనా సరే, యేసయ్య మరల దాన్ని నూతన సృష్టిగా మార్చగలిగిన దేవుడు. చెప్పులు కూడా ప్రభు నా మహిమపరచుట. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి మనిషికి కూడా చెప్తున్న మాటలు 3 ఉన్నాయి. ఏంటంటే, నా యొద్దకు రండి, నా వైపు చూడండి, నా మాట వినండి. ఏ మనుషుడు తన పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మీరు చదివితే 3 విషయాలు కనబడతాయి. ఏంటంటే, ఒకటి, నా వైపు చూడండి,
రెండోది నా యొద్దకు రండి, మూడోది నా మాట వినండి. ఎవరైనా చెప్తారా? నేను చెప్పింది వరుస క్రమంలో సరణ్య చెప్పొద్దండి. చెప్పమ్మ ఒకసారి. ఏం చేయాలంట? పడుకోవాలా? ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి, ఆయన యొద్దకు రావాలి. తర్వాత నీ పేరు శరణ్యానా? ఎప్పుడు మార్చుకున్నావు? మార్చారా పేరు? స్కూల్ ఎలాగంటారా? స్కూల్లో ఎలాగంటారు? కాలేజీలో ఎవరిని అడిగితే సమాధానం ఏమంటారు అంటారమ్మా? నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. ఆయన యొద్దకు నువ్వు చెప్పు ఇప్పుడు. ఇందాడు చెప్పేసి ఇప్పుడు అడిగితే చెప్పేంటిరా? మీరు చెప్పిన ప్రకాష్ గారు ఏం చేయాలంట? ఒక్కోసారి స్టూడెంట్స్ అవ్వాలండి మీరు, అప్పుడప్పుడు అవ్వాలి, అత్తమాను కాదులే. అంటే మీరు స్కూల్కి వెళ్ళిన అనుభవం మర్చిపోయింటే మళ్ళీ గుర్తు చేద్దామని. ఎందుకు అడుగుతున్నానంటే ఈ 3 మాటలు మీకు గుర్తుండిపోవాలి. అందరూ చెప్పాలి వాళ్ళు. నాకు మధ్య మధ్యలో అడిగి చెప్పండి అంటాను అంతే. ఏమండి? ఫస్ట్ ఏం చేయాలంట? మరలా చెప్తున్నాను, మరలా అందరిని అడుగుతాను మధ్య మధ్యలో. ఆయన వైపు చూడాలి. రెండవది ఆయన యొద్దకు రావాలి. చెప్పు. మూడోది ఆయన మాట వినాలి. మధ్య మధ్యలో అడుగుతాను. 3 అంటే ఏంటని అడుగుతా, 2 అంటే ఏంటి అడుగుతా, 1 అంటే ఏంటి అడుగుతా, మీరు చెప్పాలి. చెప్పకపోతే 100 రూపాయలు ఫైన్. వచ్చే నెలలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. దేనికి స్తోత్రం. సరే ఈ వారం ఈసారి నుంచి ప్రతి ఆదివారం ఫైన్లు వేస్తాను నేను. తెచ్చుకోండి ఎవరైనా సరే, 100 రూపాయలు తెచ్చుకోండి, ఫైన్లు వేద్దాం. దేనికి మహిమ కలను గాక. లేట్గా వచ్చిన వాళ్ళు కూడా 500 ఫైన్ వేసాం అనుకోండి, వచ్చే నెలలో మనకు జరగబోయే మీటింగ్స్ దేవుడు కృప దొరుకుద్ది. దేనికి స్తోత్రం అని పెడతాం. అలాగే ఈసారి 500 లేట్గా వచ్చాం. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఆయన వైపు చూడాలి. రెండోది ఆయన యొద్దకు రావాలి. షుగర్ ఆపుకోండి. మూడోది ఏంటి? ఆయన మాట వినాలి. దేనికి స్తోత్రం. ఈ 3 ఎవరో ఒకరికిద్దరికి కాదండి, ప్రతి మనిషికి కూడా దేవుడు చెప్తున్న మాట. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఏదో పరిస్థితిలో మనిషి హృదయం గాయపరచబడద్ది. ఎక్కువగా గాయపరచబడేది ఎప్పుడు తెలుసా? నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే చేస్తారు. చెప్పండి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారి ద్వారా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఆలోచిస్తావో వారి ద్వారా జరుగుతూ ఉంటుంది. అవునా కాదా? ఒప్పుకునే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అవుదా? అప్పుడు చాలా ఎక్కువగా ఒకవేళ నీకు ఏమైనా బలహీనత ఉంటే ఆ బలహీనత కూడా నిన్ను బాధించదు, కానీ ఆ నలగగొట్టబడిన పరిస్థితి, ఆ ఆలోచన నిన్ను మరి ఎక్కువగా గాయపరుస్తూ ఉంటుంది. నేను అంటాను, యేసయ్య ఎప్పుడైనా నిన్ను అలా చేసాడా? యేసయ్య ఎప్పుడైనా నిన్ను అలా చేసాడా? ఆలోచించండి, తప్పు లేదండి. యేసు ప్రభు వారు ఎప్పుడైనా నిన్ను గాయపరిచాడా? యేసు ప్రభు వారు ఎప్పుడైనా నిన్ను అవమానపరిచాడా? యేసు ప్రభు వారిని ఎప్పుడైనా హేళనగా చూసాడా? నువ్వు చేసిన పొరపాట్లను బట్టి నేను అవమానపరిచాడా? కానీ యేసు ప్రభు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నేను రివర్స్లో అవుతున్నాను. నేను ప్రేమించే వాళ్ళు ఇవన్నీ చేశారు కదా, కానీ యేసు ప్రభు ఏం చేయలేదు కదా. యేసు ప్రభుని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు నువ్వు? ఆయన మనల్ని అందరికీ కూడా ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే మనం ఆయన ప్రేమించాలి. మనము యేసు ప్రభు కంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వారి మూలముగా నువ్వు బాధపడడం ఖాయం. ఇది శాపం కాదు, ప్రవచనం కాదు, రాకి నేను చెప్తున్నాను. మధ్య ప్రవచనాలు చెప్తుంటే నెరవేరిపోతున్నాయి, భయం వేస్తుంది. పొద్దున ప్రవచనం చెప్పి అలా 2 నిమిషాల్లో జరిగిపోయింది. ఏమనుకుంటున్నాడు ఆ ప్రవచనం? తర్వాత చెప్తాలే. దేనికి స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నీ హృదయం గాయపరచబడదు. మరి ఎంతమంది ఈ విషయాన్ని అనుభవించి, ఎందుకంటే దేవుని కంటే 0.01% ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రేమించినా, ఎవరి మీద ఎక్కువగా నువ్వు ప్రేమ పెంచుకున్నా, వారి మూలముగా నువ్వు ఏదో ఒక పరిస్థితిలో బాధపడతావు. వారి మూలముగా. ఎందుకనంటే మనిషికి ఉన్నటువంటి లక్షణమే అది.
సహజ లక్షణం చెప్పండి. పక్కన వాళ్ళ మీద చెయ్యాల చూపించి నీ సహజ లక్షణమే అంత అంట అని చెప్పండి. చెప్పండి అమ్మా, నీ సహజ లక్షణమే అది అంటారా, లేకపోతే మన మీద చూపించుకున్నందామా? పోనీ ఇది బాగుంది, సిగ్గు లేకుండా చెప్పుకోవచ్చు. ఇదైతే పక్కన వాళ్ళు చెప్పాలంటే కొంచెం భయం అవుతుంది. ఏమండి, నా సహజ లక్షణమే అంత, మోసం చేయడం నా బుద్ధి. సరే రావట్లేదు చూసారా, దాన్ని విప్పుతున్నాను నేను. సహజ లక్షణంలో ఉన్నటువంటి పాయింట్స్ చెప్తున్నాను. మోసం చేయడం నా బుద్ధి. చెప్పండి అమ్మా గట్టిగా. అవమానపరచడం నా బుద్ధి. నిన్ను ఇతరులను తక్కువగా చూడడం నా బుద్ధి. ఎందుకు వచ్చింది కానీ సహజ లక్షణం నా బుద్ధి అని చెప్పండి. చెప్పట్లే కొంతమంది. కానీ యేసు ప్రభు వారి దగ్గర ఆ లక్షణాలు లేవండి. ఉన్నాయి? ఎప్పుడైనా చూసారా అలాంటి లక్షణాలు? తక్కువ వారినని, లేకపోతే అంటరాని వారని, పాపులని, వీడు పనికి రాడు. ఆఖరికి యేసు ప్రభు దగ్గర ఉన్నట్టు 3 గొప్ప లక్షణాలు చెప్తున్నాను చూడండి. పాపంలో పట్టబడిన స్త్రీ వచ్చింది, క్షమించే మనసు కలిగి ఉన్నాడు. తర్వాత ఇంకొకసారి ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని తెలిసి కూడా ఆమె యేసు ప్రభు పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో కాలు తుడుస్తున్నా సరే ఆయన చాలా ఇష్టపడి ఒకటే, ఆమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. యేసు ప్రభు వారికి ప్రేమించబడడం అంటే చాలా ఇష్టం, ప్రేమించడం అంటే ఇంకా ఇష్టం. చెప్పండి, ప్రేమించబడడం అంటే ఇష్టం, ప్రేమించడం అంటే ఇంకా ఇష్టం. ఎవరైతే ఆయన ప్రేమించే మనసు, ఆయన ముందు భవిష్యత్తు చూస్తాడండి. ఆయన దేవుని దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే భవిష్యత్తు చూసేవాడు కానీ వెనకాల జరిగిపోయిన విషయాలను గుర్తు చేసుకునే దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను ఎలా చూశాడంటే భవిష్యత్తును చూశాడు. ఒకవేళ ఈ వ్యక్తి కోసం నేను ప్రాణం పెడితే నన్ను ఎలా ప్రేమిస్తుందో చూసాడండి ఆయన. దేనికి స్తోత్రం. ఎలా ప్రేమించాం, ఎలా ప్రేమించగలం, ఎలా ప్రేమిస్తున్నాం ఆలోచించేయండి. మూడవది, ఆయనను చంపడానికి ఎవరైతే అప్పగిస్తారో తెలిసి కూడా ఆయన పక్కన పెట్టుకున్నాడు. అంటే మోసమా కాదు యేసు ప్రభు జరిగింది. మోసం చేసే వాళ్ళు పక్కనున్నా సరే యేసు ప్రభు వారు ఏం చేశాడు? క్షమించి ఆ వ్యక్తి పాదాలు కడిగాడండి. ఏం చేశాడు? అర్థమవుతుందని నేను చెప్తున్నా, అర్థం కావట్లేదా? ఆయన దగ్గర ఉన్న లక్షణాలు చెప్తున్నాను. అదే మన లక్షణాలు అయితే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీకు తెలిసిందనుకోండి, మీ మొహ కవలికలు మారిపోతాయి, మాట మారిపోద్ది. ఏయ్ అనే మాటలు చెత్త ఉంటాయి. ఇంకేం చెప్పినా నమ్ముతారా? కానీ యేసు ప్రభువు అలా కాదండి. అసలు అలాంటి వ్యక్తి మరి ఎక్కడ కూడా దొరకడంట. నేనైతే దేనికి స్తోత్రం. అలాంటి వాడిని ప్రేమిస్తే నీ జీవితం బాగుపడుద్ది. అలాంటి వాడిని యేసు ప్రభు, ఇంకా ఆయన లాంటి వాడు ఎవడు ఉండడండి, దొరకడో, వచ్చే ఛాన్సే లేదు. దేనికి స్తోత్రం. ఆయన ముందుగా కానీ ఆయన తర్వాత కానీ ఎవరు లేరు. ఆయన లాంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభువుతో సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. దేనికి స్తోత్రం. అందుకే నీ మొదటి ప్రేమ యేసు ప్రభు దగ్గర ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రేమను నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత ఇవి చాలు. అయితే ఆయన నీకు చూపించేది మాత్రం పూర్తి ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ ఆయన నీకు నాకు చూపించే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 3 విషయాలు దేవుడు మనుషులతో చెప్పేది ఏంటి? ఆ 3 విషయాలు చెప్పండి. ఒకటే చెప్పాడు, ఆయన వైపు చూడాలి, ఆయన వద్దకి రావాలి. ఎవరైతే ఈ 3 చేస్తారో, ఎవరైతే ఈ 3 చేయగలుగుతారో, మీరు వీలైతే రాసుకోండి. గుండె చెదరినప్పుడు ఏమండి ఏం చేయాలి? గుండె చెదరినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నలిగిపోయినప్పుడు, వేజారిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు ఈ లిస్ట్ ఉంటుందండి. కొన్నిసార్లు అయోమయం అయిపోతాం. ఏం చేయాలి అర్థం కావట్లేదు, బుర్ర కొట్టేసుకుంటూ ఉంటాం.
ఎవరి దగ్గరికి వెళ్ళు, నీకు వచ్చినటువంటి ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి ఎవడో కూడా సరిపోడు. ఆ మూడింటికి నువ్వు ఎన్ని ప్రశ్నలు ఉన్నా నీ జీవితంలో వాటికి ఉన్నటువంటి మూడే సమాధానాలు. మొదటిది ఏంటంటే ఆయన వైపు చూడు. ఎవరి వైపు? యేసు వైపు చూడు. రెండవది యేసు దగ్గరికి వెళ్ళు. మూడవది ఆయన ఏం చెప్తాడో విను. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వైపు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడు వినకపోతే ఉపయోగం ఉంది? ఏమండి, అంతేనా కాదా? యేసయ్య మాట్లాడే దేవుడా, మాట్లాడలేని దేవుడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది అనుభవించారు? యేసు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? ఏం మాట్లాడారు అని ఎక్కువగా మాట్లాడే మాట ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారు ఎక్కువగా మాట్లాడే మాట. యేసు ప్రభు వారు ఎక్కువగా మాట్లాడే మాట చెప్పండి. భయపడకము. క్లాప్స్ కొట్టండి ఒకసారి. నేను ప్రతిదీ ఎల్కేజీ పిల్లలకి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని చెప్తాను ఇవాళ. అలా చెప్తున్నానని విత్తుందా? ప్రతిదీ విప్పి నోట్లో పెడుతున్నాను పండు. మీరు ఇంత అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయలేను. ఆయన ఈ మాట ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేనికి స్తోత్రం. ఈ మాట బలం ఇస్తుందా? ఎప్పుడు చెప్పే మాటే అని చెప్పి వదిలేసిపోతావా నువ్వు? అసలు రాదు, మీకు రాదు. ప్రవచిస్తున్నాను, రాదు మీకు. ఆయన ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా మీకు రాదు. అండ్ వస్తుందండి, వస్తే మాత్రం చాలా గొప్ప విషయం అది. ఎన్నిసార్లు దేవుడు ఈ మాట నీతో చెప్పుంటాడు? ఎన్నిసార్లు చెప్పుంటాడు ఈ మాట? ఎన్నిసార్లు? బైబిల్లో 365 సార్లు ఉందంటండి ఈ మాట. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, నీకు తోడై ఉన్నాను. ఈ మాట నువ్వు గుర్తు చేసుకోగలగాలి. బైబిల్లో ఒక 3 విషయాలు, ఈ మూడింటి మాటలకి ఆయన వైపు చూడడం, ఆయన దగ్గరికి రావడం, ఆయన మాట వినడం. ఏం జరిగిందో వారి జీవితాలు చూసుకుని ముగించేసుకుందాం. త్వరగానే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని 10:30కి వదిలేస్తాను వాగ్దానం చేశా, మాట ఇచ్చా. 9 మీరు వచ్చేసారు కాబట్టి 10:30 మిమ్మల్ని పంపించేస్తా అండి. సరే, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇటు తిరగండి, నా వైపు దయచేసి. నా వైపు తిరగండి, నా వైపు అందరూ. సరిపోవట్లేదమ్మా, ఎలా వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది అక్క దగ్గర. రాసేసుకున్నారు పేర్లు అలా టైల్స్ మీద. మా పిల్లలు ఒప్పుకోరండి అలా రాసుకోకండి. నాకే లేదు దిక్కుదేవాన, మీరు రాసి కూర్చుంటే అలాగా. చెప్పండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం. మరియు ఆయన, లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను గాని. ఆగుదాం. ఒక్క మాట చాలు నాకు. యేసు ఎవరో, అక్కడ యేసు ఎవరో తెలియని వ్యక్తి యేసు ఎవరో చూడాలనుకున్నారు. యేసు ఎవరో తెలియని వ్యక్తి, తెలియని ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలనుకున్నాడు. చెప్పండి, మీ నోటితో మాట చెప్పండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు మీకు యేసు ఎవరో తెలుసా తెలీదా? యేసు ఎవరో తెలుసా తెలీదా? ఎవరు యేసయ్య? యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అడిగాడు. ఏంటంటే, మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడని ప్రజలు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది అన్నారు, నువ్వు ప్రవక్త అంటున్నారు, కొందరు యెషయా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, మరి కొంతమంది రాబో ప్రవక్తవు నీవే అంటున్నారు అని చెప్పి. అంటే ఓకే, మంచిదే. సరే, ఇంతకాలం నాతో మీరు తిరిగారు కదా, ఇంతకాలం నుంచి నాతో పాటు మీరున్నారు, సహవాసం చేశారు, ఇప్పుడు నేను ఎవరని మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు గారు చెప్పాడు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అన్నారు. కింద ఫుట్ నోట్లోకి వచ్చేటప్పటికి అద్వితీయ దేవుడవు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే అద్వితీయ దేవుడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుంటే మీకు ఆ ఫుట్ నోట్ కనబడద్దు. అద్వితీయ అంటే అర్థం ఏంటి? ఇంకెవరు లేరు. ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే ఆయన అద్వితీయ దేవుడు అని తెలియాలి. చెప్పండి.
అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అబ్రహాంతో? నేను సర్వశక్తి గల దేవుడను. చెప్పండి, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ మాట దేవుడు స్వయంగా అబ్రహాంతో చెప్పాడు. మరొక చోట వచ్చేసరికి హాగరు చెప్పింది, నువ్వు చూచుచున్న దేవుడవు. చెప్పండి, అని ఎవరో, అని ఎలాంటి దేవుడు? ఫస్ట్ మాట చెప్పా, అద్వితీయ దేవుడు, సర్వశక్తి గల దేవుడు, చూచుచున్న దేవుడు. ఇంకా మనం లిస్ట్ చదువుకుంటూ వెళ్తే కొన్ని వేల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన లక్షణం ఏంటో మీకు ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ నేను చెప్పాలంటే దీన్ని ఒక సాయంత్రం 6 చెప్పుకొచ్చా. మీకే కూర్చుంటారు బాగా, అక్కడ నన్ను తిట్టుకుంటారు అక్కడ. ఏమండి, మనకు తెలుసు ఏంటంటే దేవుడు చెప్పండి, దావీదు చెప్పి స్తోత్రం చెప్పండి, ప్రవచనం నెరవేరించండి, చెప్పడు కొట్టి అయ్యి బాబు తెగ నెరవేరిపోతున్నాయి ఇవాళ. నేను ప్రవక్తన అయిపోతున్నాను, దేవునికి స్తోత్రం. అయ్యబాబు ఏంటండి ఇలా నెరవేరిపోతాయి. ఇందాకడే అన్నా, ఒక అరగంట కూడా అవ్వలేదేమో అని, పావుగంట అన్నానేమో. వచ్చేసాడు దాది ప్రవచించిన 2 నిమిషాలు జస్ట్ కూడా వచ్చేసాడు. ఈ కుటుంబంలో నెరవేరుతుంది ఏంటో మరి వాళ్ళ ప్రవచనాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరో తెలియని వ్యక్తికే అంత ఆశ ఉండి చెట్టెక్కి చూస్తే యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశాడు? ఒక 7 వారాలు రా, నన్ను చాలా మందిని యేసు ప్రభు వారు వెంబడించమన్నారు, కానీ జక్కయ్యని మాత్రం వెంబడించమని చెప్పలేదండి. ఎందుకంటారు? యేసు ప్రభు వారి మాటల్లో ఏదో మూలం లేకుండా ఉండదు, అవునా? ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయిన వాడినైతే నువ్వు ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నారు. జక్కయ్యని మాట అనలా. జక్కయ్యని వెంబడించమని మాట ఎక్కడ కనబడుతుందా మీకు అందరికీ? ఎందుకంటే చాలాసార్లు ఈ కాంటెక్స్ట్ మనం చదివాం. ఈ మాట అంతా జక్కయ్య కళ్ళు మూసుకుని స్టోరీ అంతా చెప్పగలుగుతాం మనం. అన్నిసార్లు చదివాం, అన్నిసార్లు ఎంతోమంది సేవకులు మన చేత చదివించారు. అవునా? అవునా? నవ్వమ్మ ఒకసారి, దేని స్తోత్రం చెప్పు. అలా బాధకుంటే వాక్యం రావట్లే నాకు. గుండె ఏం చెదిరింది ఏంటి మరే? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గుండె ఎంత చెదిరిపోయినా యేసు ప్రభుని తలుచుకుని నవ్వేసుకోవాలి మనం. ఎవరిని తలుచుకుని? చెప్పండి ఒకసారి, చెప్పాలి ఒకసారి. యేసు ప్రభుని తలుచుకుంటే పిచ్చోళ్ళే నవ్వేస్తాను మనం. ఎందుకంటే ఆ పిచ్చి ప్రేమ కనబడుతుంది మనకు. కనబడకపోతే మీరు ఏడిపోయి మీ బతుకదు ఎడుతూ కూర్చుంటారు. యేసు ప్రభుని చూసినప్పుడు వల్ల మనం నవ్వు రావాలి. దానికి స్తోత్రం కలుగునుగా. సంతోషంతో చెప్పండి ఒకసారి. ఈ జక్కయ్యని యేసు ప్రభు వారు చూశాడు. ఆ జక్కయ్య ఏమనుకున్నాడంటే యేసయ్య ఎవరో. ఎందుకంటే చాలా మాటలు వినబడి ఆయన నజరేతు వాడంట, ఆ ముందేయో జరిగిన స్టోరీలు చెప్పుకుంటున్నారు. అసలు ఎవరైనా అని ఆలోచన చేసుకుంటూ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కినప్పుడు అసలు ఎవరు వస్తారండి? అలా చెట్టు ఎక్కిన వాళ్ళ కోసం వస్తారా? చెట్టు ఎక్కిన వాళ్ళ కోసం వస్తారా? రారు కదా. అక్కడ అంతమంది జనసమూహం అంటే వాళ్ళందరినీ తోసుకుంటూ ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన. అందుకే ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో. వెళ్ళి ఎందుకు అసలు ఆ రోజు బయలుదేరిందే ఎరుకోపట్నం నుంచి జక్కయ్య దగ్గరికి. చెప్పులు కొట్టండి ఒకసారి. ఎక్కడికి? ఎరుకోపట్నం పక్క సందులో లేదండి, చాలా దూరంలో ఉంది. అక్కడి నుంచి బయలుదేరింది. శిష్యులలో పడగచ్చు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆగే. ఇప్పుడు పిల్లల్ని ఎక్కించుకుని బండి ఎక్కించుకున్నాం, నాన్న ఎక్కడికైనా అడుగుతారా? చెప్పం, అలా ఉంటాం. ఎక్కడికి? అలా అడుగుతాం. ఎక్కడికి చెప్తారా? అంటే నోరు మూసుకుంటలేవా, షుగర్ ఆగట్లేదా అని చెప్పి తిట్టేస్తాం మనం, అవునండి. కానీ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నాడో ఇలా అర్థం కావట్లా. ఈ శిష్యులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వారిలో వారు మాట్లాడేసుకునేవారండి. మన వాళ్ళు చూడండి, గుసగుసలాడేసుకుంటారు. వాకింగ్ చెప్తుంటే కింద కూర్చొని అలా గుసగుసలాడేసుకుంటూ ఉంటారు వాళ్ళు. యేసు ప్రభు వారు సైలెంట్గా ఎక్కడ ఎవరి కోసం వచ్చారంటే జక్కయ్య కోసం వచ్చాడంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులు, ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే యేసు ఎవరో చూడడానికి ఇష్టపడిన జక్కయ్య కోసమే చాలా దూరం ప్రయాణం నడుచుకుంటూ వచ్చిన దేవుడు, నువ్వు ఎవరో ఆయన కోసం, ఆయన ఎవరో నీకు తెలిసినప్పుడు నీకోసం ఆయన రాడా? నీకోసం దేవుని మందిరంలో నీకంటే ముందుగా ఆయన రాలేడా? ఆయన వస్తే ఏమవుద్ది? జక్కయ్య కుటుంబమే రక్షించబడిపోయిందండి. దేనికి స్తోత్రం. అసలు ఆ ఊహలోకి వెళ్ళండి ఒకసారి, మీరు అక్కడ ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఏ బ్రెయిన్లు అండి, మీకు ఆ బ్రెయిన్లు రావాలి. దేనికి స్తోత్రం.
ఏ బ్రెయిన్ రావాలి మనకు ఇప్పుడు? ఏ బ్రెయిన్ రావాలి? సాతాను బ్రెయిన్లో వచ్చేస్తున్నాయి మనకి. అంటే నువ్వు ఒక టాపిక్ వేస్తుంటే అది క్రియేట్ చేసి చూపిస్తుంది ఇప్పుడు. అవునా? అవునా? ఇప్పుడు నీ ఫోటో పెట్టి నేను కుక్క పిల్లని ఎత్తుకున్నట్టు చూపించేయి అన్నావు అనుకో, ఇచ్చేస్తుంది. ఆడెవడో సరదాగా చెప్తున్నాను, ఆడెవడో పాప ఒంటరి పక్షి గడాడు, జస్సుగాడిలాగా ఒంటరి పక్షి గడు. ఆడు అనుకున్నాడు, నాకు అది జీపీటీ అది వచ్చింది చూసారు, బొమ్మలు పెట్టేస్తున్నారు అందరు. ఏంటది? చాట్ జీపీటీలో నాకు ఒక లవర్ ఉన్నట్టు ఫోటో చేసి పెట్టు అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఆడు ఫోటో పెట్టి పక్కన లవర్తో ఫోటో వచ్చేసింది బొమ్మల. ఆడి అంత కరువులో ఉన్నాడంటే ఇప్పుడు అది ఒరిజినల్ చేసి పెట్టన్నాడండి. బొమ్మను ఒరిజినల్ చేసి పెట్టమన్నాడు. ఎందుకు? దేనికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? అంటే భవిష్యత్తులో నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో, భవిష్యత్తులో ఎవరిని ప్రేమిస్తానో ఈ అయ్యే చెప్పాలని చెప్పి దాన్ని ఇండైరెక్ట్గా అడిగాడు. మొత్తం ఏకున్న లక్షణం ఏంటంటే నీ జీవితంలో ప్రతి చెప్తున్నారు ఏ మనల్ని పాలిస్తుంది. నేను అక్కొక్క ప్రశ్న అడిగింది, 3 ఆర్ల సింబల్కి అర్థం ఏంటి అయ్యారు? సాతానని పెట్టింది పాపం ఆన్సర్ తెలియక. మనం కూడా ఏమనుకుంటాం? 666 అంటే ఏమనుకుంటాం? సాతాన్ అనుకుంటాం. కాదు, 666 అంటే జ్ఞానము. మీరు ఇంటికి వెళ్ళక చదవండి ప్రకటన గ్రంథంలో, అందులో జ్ఞానము కలదు. ఆధార్ నెంబరు ఏముంది అందులో? నీ బ్రతుకంతా ఉంది. నీకు ఎక్కడ ఆస్తుంది, నీకు ఎంతమంది పిల్లలు, నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు, నీకేమైనా వాహనాలు ఉన్నాయా, నీ ఏదైనా పూర్వమైన కేసులు ఉన్నాయా, ప్రతి చిట్ట అందులో ఉంది. అది జ్ఞానము. చెప్పండి. మనం తెలియనివి రాబో దినాల్లో జ్ఞానం పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే దేవుని రాకడ సమయం చాలా దగ్గరగా ఉంది. అది మనం అనుకుంటాం, వీటిని చప్పట్లు కొట్టుకుంటా ఏ భలే చేసింది, నా ముఖం బొమ్మ చేసింది, నా బొమ్మ ఇంకోలా చేసింది అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నావా? అదంతా జ్ఞానం రాబో దినాల్లో నీ పీకకు చుట్టుకునేదే జాగ్రత్త. వాక్యము ప్రతిది కూడా నెరవేరుతుందనే విషయం మనం గ్రహించలేకపోతున్నాం. దానిని మనం సరదాకు వాడుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ అది మన సరదా తీర్చే రోజు రాబోతుంది. ఏం తీరుస్తుందండి? ఫోన్ లేకుండా బయటికి వెళ్ళగలవా నువ్వు? ఫోన్ లేకుండా బయటికి వెళ్ళగలవా? ఎందుకు వెళ్ళడం? మనం వాడడం గురించి పక్కన పెట్టండి, మన బ్రతుకే ఇందులో ఉంది. ఎక్కడుంది మన బ్రతుకు? ఉందా లేదా? నువ్వు డబ్బులు పంపాలి ఇంకెవరికన్నా, నేను ఫోన్ వాడిన తీర్మానం చేసుకుని నెల రోజులు నేను తీర్మానం చేసుకున్నా, ఫోన్ వాడను. నేను ఎవరికన్నా డబ్బులు పంపాలి, ఎలా పంపుతా? ఎవడన్నా నీకు డబ్బులు వేసాడు, ఎలా చూసుకుంటావు? ఇప్పుడు జీతాలన్నీ ఎక్కడ పడుతున్నాయి? అకౌంట్లో పడుతున్నాయి. ఫోన్ వాడినా, నాకు వద్దు. ఏమవుద్ది? పని జరుగుతుందా? మనకి ఫోను ఒక విధంగా వేరే విధంగా వాడుకుని పక్కన పెట్టండి. అసలు మనందరి జీవితం ఇప్పుడు మా గవర్నమెంట్ ఏం చేసిందంటే, నీకంటూ ఒక ఫోన్ ఉండాలి. ఏం చేసింది? ఇప్పుడు ఉమాగారికి ఒక ఫోన్ కావాలి, లేదండి మా అమ్మగారికి ఫోన్ వాడడం రాదు, నా దగ్గర ఉంటుంది. కుదరదు. ఒక సిమ్ తీసుకో, 2 సిమ్లు ఉన్నాయి నీ దగ్గర. నీ ఫోన్కి 2 సిమ్లు ఉన్నాయి కదా, ఆ సిమ్ ఆవిడ బ్యాంక్ అకౌంట్, ఆవిడకి బ్యాంక్ అకౌంట్ సిమ్ లేదనుకో పెన్షన్ పడదు. పెన్షన్ కావాలా, సిమ్ కావాలా? పెన్షనే కావాలి, సిమ్ తీసుకుంటా. రేపు పొద్దున్న పిల్లలు కూడా అంతే. ఇప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఇవ్వాలి. దావిది గారు పట్టుబట్టి నేను మా పిల్లోడికి ఫోన్ కొన్నా అంటే కుదరదు. 20,000 పెట్టి అందులో 8 GB ర్యామ్ ఉండాలి ఖచ్చితంగా. అడు వాడడం కదా అవసరం. అటు దేనికి వాడతారో పక్కన పెడితే దాన్ని వాడడం కదా అవసరం. దాంట్లో కాలేజ్ సంబంధించి అన్నీ ఉంటాయి, మెటీరియల్ పెడతారు. అలా చూస్తాం ఏంటిరా? మంచి కొనమని డైరెక్ట్గా చెప్తున్నాను రా బాబు. నేను డాడీకి నేను తెలియదుగా పాపం, ఆయన చదువుకోలేదుగా, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. శరణ్య కొనాల్సి వస్తుంది, 10th ఉంది ఇప్పుడు. అవునా? డింపుల్ కొనాల్సి వస్తుంది, కొన్నంటే వద్దంటే వద్దంటారని. ల్యాప్టాప్ కొనాల్సి వస్తుంది. అవునండి? ప్రతిదీ దీనికి లింక్ అయిపోయిందండి జీవితం చెప్పాలంటే. అంటే జ్ఞానముతోనే మనిషి జీవితం నడిపించబడుతుంది. కానీ ఒక విషయం, ఈ అంచె దినాల్లో మనము చూడవలసింది యేసు ప్రభు వైపు. ఎవరి వైపు? యేసు ప్రభు వైపు. ఆయన వైపు చూస్తేనే
నీ జీవితంలో ఏదైనా మేలు జరిగేది. ఆయన వైపు చూడాలనే మనసు జక్కయ్యకి వస్తే ఎంత గొప్ప కార్యం జరిగిందో, యేసు ఎవరో తెలియనటువంటి వ్యక్తికి ఎంత గొప్ప కార్యం జరిగినప్పుడు, యేసు ఎవరో ఎరిగిన వారమై ఉన్నాం, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులుగా మనం ఉన్నాం. మరి ఎందుకు మనం ఆయన వైపు చూడలేకపోతున్నాం? నువ్వు అనుకోవచ్చు, చూస్తున్నాను కాబట్టే కదా వాళ్ళు వచ్చి కూర్చున్నాను నువ్వు అనుకోవచ్చు. ఇవాళ ఎందుకు వచ్చి కూర్చున్నావు తెలుసా? ఇవాళ వెళ్ళకపోతే వచ్చేవారు ఏమైనా జరుగుద్ది. ఇది ప్రవచనం కాదు, అది నీ మనసులో మాట. ఇవాళ నువ్వు చర్చికి వెళ్ళకపోతే ఏమవుద్ది? వచ్చేవారం ఏదో కీడు జరుగుద్ది. మరి మనవారం వచ్చావు, మరి ఎందుకు జరిగింది? లాజిక్. మన వారం వచ్చారా, ఎందుకు జరిగింది? వచ్చావు, యేసు ప్రభుని చూడకుండా వెళ్ళిపోయావు. వచ్చావు ఎవరి కోసం వచ్చావు? మరి అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చావు. దేనికోసం అండి? అటెండెన్స్ ముఖ్యమా, క్లాస్ వినడం ముఖ్యమా? మీకేంటి? అటెండెన్స్ ముఖ్యం కాదండి. ఇప్పుడు శరణ్యం ఉంది, వారానికి 2 రోజులు వెళ్తాయి, మార్కులు చూస్తే 90లు 95లు. ఇప్పుడు స్లిప్పులు పెట్టి రాస్తుందంటే అలాంటి బుద్ధి కాస్తుంది. కొన్ని పుస్తకాలు కింద పెట్టి రాద్దా, లేదా లాస్ట్ ఎగ్జామ్ పేపర్ లాస్ట్లో నువ్వు మార్కులు అయిపోతే చంపేస్తాను అలాంటి బెదిరింపులు ఉంటాయి. అలాంటివి ఏం చేయదు. మరి ఎలా చదువుతుంది? వెళ్ళిన 2 రోజులు కూడా వారం రోజులు సరిపడడం మొత్తం బుర్రలోకి ఎక్కించుకుని వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. పొగుడుతున్నానా తిడుతున్నానా? హైలైట్ చేస్తున్నాను. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, బాగానే ఉందమ్మా, వింటున్నావా లేదా? వినాలంటే ఏదో మార్పు కనబడాలి కదా మన దగ్గర. ఇప్పుడు చదువుకున్నాడికి చదువులేంటి తేడా ఉందా లేదా? చదువుకున్నాడు కొంచెం డిగ్నిటీగా ఉంటాడు నాకులాగా, చదువులేంటి జస్సుగాడిలో ఉంటాడు కొంచెం. అవునంటారా? తెలిసిపోద్దండి. వాక్యం వినేవాడికి వాక్యం విన్నోడికి. చర్చి వచ్చినా రాపని ఒకలాగా ఉంటారు. చర్చి రావడం ముఖ్యం కాదు. చర్చికి వచ్చిన తర్వాత నువ్వు యేసయ్యని చూడు, యేసు వైపు చూడు. మొదటి మాట, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మనందరితో మాట్లాడుతున్న మాట, ఎప్పటి నుంచో చెప్తున్న మాట అదే, ఆయన వైపు చూడు. రెండవది లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13. ఏమండి? విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఏమైపోయింది? ఎదర వరుసలో ఉన్న వాళ్ళకి ఏమొంగిపోతాయి? నడువు వంగిపోయి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఆవిడకి? వీళ్ళకి 2-3 సంవత్సరాల నుంచి. అంతేనండి. 18 ఏండ్ల నుంచి నడువు వంగిపోయి అసలు ఎంత మాత్రం కూడా చక్కగా కూర్చోలేదు, నుంచోలేదు, ఆనేసుకుంటుంది, ఇలాగా కాలు సాపేసుకుంటారు. ఏమండి? ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేకుండా నేను. యేసు ఆమెను చూచి ఏం చెప్పాడంట? ఇలా చెప్పండి ఒకసారి. యేసు ఆమె వైపు చూసి రమ్మని పిలిచాడు. ఏం చెప్పాడు? యేసయ్య ఆయన వైపు ఆమె వైపు చూశాడు. ఓకే, ఆమె వైపు చూసిందా లేదా? ఫస్ట్ మాట ఏంటి? జక్క ఏం చేశాడు? చూశాడు. మనం ఏం చేయాలి? చూడాలి. అర్థమైందా? ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్ అయిపోయింది, 2 ఎగ్జామ్లోకి వస్తున్నప్పుడు. ఏమండి? ఈ రెండవది ఏంటంటే, యేసు చూచి యేసయ్య నిన్ను చూడాలంటే, చూసి చూడనట్లుగా. ఎప్పుడైనా తెలుసా మీకు ఇలాగా? చూసి చూడనట్లుగా, విని విననట్లుగా. అంటే అర్థం ఏంటి? ఫర్ సపోజ్ ప్రకాష్ గారికి కూర్చొని చాలాసేపు అయింది, అని చోట్ల ఆయన ఏమనుకుంటాడు లోపల?
ఆయనే కాదు, మీరైతే ఏమనుకుంటారు? వచ్చి చాలాసేపు చూడలేదు ఏంటి అనుకుంటారు అనుకోరా. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చూడకపోతే ఆయన అలాగ అనుకుంటాడు, అదేంటండి ఆయన అక్కడ కనబడ్డ కదండి, మీ ముఖం చూస్తే యేసుప్రభుని చూసినట్టే కదని బిస్కెట్ వేస్తారు నాకు. నేను బిస్కెట్లు తినే రకాన్ని కాదు. వేస్తారండి వీళ్ళు వేసే బిస్కెట్లు ఎక్కడ వచ్చేస్తుంది ఒక్కోసారి నాకు తెలియట్లా. వేసే బిస్కెట్లు ఎక్కడ వచ్చేస్తుంది, ఒక్కోసారి షుగర్ వచ్చేద్దాం భయం వేసేస్తూ ఉంటుంది నాకు. నా మోహన్ సత్తే యేసుప్రభుని చూసినట్ట. అమ్మ గుమ్మడికి వెళ్దాం కానీ నిన్ను అనలేదు, నువ్వెందుకు అలాగా. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మనస్సు యేసు వైపు వెళ్ళిపోవాలని నేను చెప్తున్నానండి. ఆ దగ్గరికి వెళ్ళిపోవాలి నీ మనసు, ఆయన చూడాలి. నువ్వు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు. ఒక పాట ఉంది కదా, చూచి చూడనట్లు ఉన్న దేవుడ నీవు కాదు, పోతే పోని అంటూ విడిచిపెట్టే వాడవు కావు. మనకులాగా చూసి చూడనట్టు విడిచిపెట్టే దేవుడైనా కాదండి. నువ్వు చూస్తున్నావా? జక్కయ్య చూసాడా? ఆ చుట్టూ కొన్ని వందల మంది ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నా, మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా, సెకండ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా, ఆయన మనస్సు జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేనికి స్తోత్రం. ఏడూరులో ఎన్ని పెద్ద పెద్ద సంఘాలున్నాయో మనకు తెలియదు, భారతదేశంలో ఎన్ని గొప్ప గొప్ప సంఘాలు మనకు తెలియదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆరాధనలు జరుగుతున్న స్థలాలు మనకు తెలియదు. నువ్వు ఆయనను చూడాలని వస్తే వాటన్నిటిని పక్కన పెట్టి నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. చెప్పలు కొట్టండి ఒకసారి. ఏమంటాడు తెలుసా? వచ్చి ఏమంటాడు అంటే, యేసయ్య మీ దగ్గరికి వచ్చి ఇలా అంటే ఏం చేస్తారు మీరు అంటారా? సిగ్గుపడిపోతారా? మీ చేతిలో ఏ ఉన్నా అలా వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి గట్టిగా అని ఎంత బలంగా ఉంటాడో అంత బలంగా మీరు కౌలించుకుంటారు. ఇలా అంటాడు ఆయన. ఎలా అంటాడు? అక్కడ 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి నడుము వంగిపోయి కదవలేకుండా, నడవలేకుండా, కూర్చోలేకుండా ఉన్న స్త్రీని యేసుప్రభు అన్నాడు, ఇలా రా అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? నువ్వేరా. మనమైతే ఏం చేస్తాం? ఎంత పొగరి పాస్టర్కి నన్ను రమ్మంటాడా? నేను పిలుచుకుందే దేనికి? మంచం మీద ఉన్నాను, నా దగ్గరికి రావాలని. బయట నుంచి నన్ను నా దగ్గరికి రా అంటాడేటీనా అని మనం అనుకుంటాం లేదా? యేసుప్రభు ఏమన్నాడు? మనలో చదవండి, మీరే చదవండి. చూసి ఏమన్నాడు? అప్పుడు ఆవిడ ఏం చెప్పింది? అయ్యా, నాకు 18 సంవత్సరాల నడుము నొప్పి ఉంది ప్రభువా, నేను కదలలేను, మెదలలేను, కూర్చోలేను, నుంచోలేను, నువ్వేరా అందా. బెల్లవరా రింగ్ టోన్ పెట్టుకుంటాను నేను ఒక్కొక్కసారి. డాలీకి మించింది నీది. ఏమన్నది అప్పుడు? అమ్మ ఏమనలేదండి అక్కడ. ఏమంది? ఏమనలా. యేసు ఆమెను చూసి, అండర్లైన్ చేసుకుని మాట 12వ వచనం, యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాను. ఒకసారి చక్కగా నిలబడండి అందరూ. చెప్పట్లుగా కూర్చుని నిలబడద్దు, చక్కగా నిలబడండి. వాక్యం అయిపోద్ది అనుకుంటున్నారేమో, ఇంకో పాయింట్ ఉందండి. చక్కగా ఎలా నిలబడతారు? ఇప్పుడు యేసయ్య మనల్ని ఏం చేశాడు? చూసాడు. ఎలా పిలిచాడు? వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళాక ఏం చేశాడు తెలుసా? చెయ్యేసాడంట. దేనికి స్తోత్రం. ఇప్పుడు నీ మీద ఏలుబాటు చేస్తున్న దయ్యపు శక్తులు, పక్కన వాళ్ళు చెప్పండి. ట్రైల్ వేస్తున్నాను, చెప్తారా లేదని. మన మీద మనం చెప్పుకుందాం అయితే, ఓకేనా? నా మీద ఏలుబాటు చేస్తున్న దయ్యపు శక్తులు ఇప్పుడే యేసయ్య చూశాడు కాబట్టి, యేసయ్య పిలిచాడు కాబట్టి, యేసయ్య ముట్టాడు కాబట్టి, చెప్పకపోతే వెళ్దో
సిగ్గుపడితే వెళ్తుందా? దెయ్యమో ఎల్లు పో అంటే వెళ్తుంది. అది మనకంటే ముదిరేది. ఏం చేయాలి? యేసయ్య ముట్టాడు కాబట్టి నాలోంచి వెళ్ళిపోయింది. చెప్పండి, చెప్పండి, వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయిన వాళ్ళు తెలుస్తుంది. చెప్పండి. ఎల్లనెలలో ఉంచుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి, కంగారు ఏం లేదు. మళ్ళీ ఈ వాక్యం ఎప్పుడో 2-3 సంవత్సరాలకు దేవుడు చెప్పిస్తే అప్పుడు మాట్లాడుకుందాం కావాలంటే. ఎవరికి హేమక్క కావాలా? అవ్వా వెళ్ళిపోయిందా వెళ్ళలేదా? వెళ్ళకపోతే మరలా చెప్పుకోండి కావాలంటే. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోయి మళ్ళీ రా అని చెప్పండి. సరే కూర్చోండి, దానికి స్తోత్రం. ఏమండి, వాక్యం ఎప్పుడూ జీవంతో ఉండేదేనండి. వాక్యము ఎప్పుడు జీవంతో ఉండేది. లుస్త్రా ప్రాంతంలో పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు చచ్చిపోయిన కాళ్ళు కలిగినాడు అంటండి. చచ్చిపోయిన కాళ్ళు అంటే అర్థం ఏంటంటే పుట్టుకతో కాళ్ళు లేని పరిస్థితి. కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళలో జీవం లేని పరిస్థితి. పౌలు గారు చాలా బలంగా ప్రసంగం చేస్తున్నాడు, విశ్వాసం కోసం చెప్తున్నాడు, యేసు ప్రభువు కోసం చెప్తున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు ఇలా చూస్తూ ఉంటే జస్సుగాళ్ళగా ఆసక్తిగా కనబడుతున్నాడు అంటండి. ఎలా కనబడుతున్నాడు? ఆసక్తిగా. ఎలా అంటే వాక్యం వినుటలో అతడు చాలా లీనమైపోయాడు. అతనిలో విశ్వాసం ముఖంలో కనబడిపోతుంది. ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ముఖంలో కనబడుతుంది. ఏమన్నాడు తెలుసా? లేచి నిలబడి అన్నాడు. పక్క నుంచి అంటున్నారు, రే పాస్టర్ అడి చిన్నప్పటి నుంచి కాళ్ళు ఎవరు రే పిచ్చోడా అని అనలా. అడు ఏం చేశాడు తెలుసా? లేకవేరా లేచి, తెలుసా వాక్యానికి అక్కడ ఏం జరిగిందో? ఏముందండి అక్కడ? అబ్రహం గారు తిగ్గున లేచి ఇంకా గంతులేదా? జాగ్రత్త, అటు ఇటు చూసుకో. నువ్వు గెంతులైతే నాకు భయం వేస్తుంది. ఏం జరుగుతుంది? ఆడికి గంతలో వచ్చా, ఆడికి చెయ్యసారి కూర్చో. చాలా బాగా గెంతు, చప్పటి కొట్టండి అమ్మా. ఇంకెప్పుడు గెంతకలే. అక్కడ ఏం జరిగింది తెలుసా? అసలు ఆడికి నడవడమే తెలియదు. పిల్లలు ఫస్ట్ టైం నడిచినప్పుడు ఎలా నడుస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఎవరో ఒకరు చేయి పట్టుకోవడమో, మంచం కోడి పట్టుకోవడమో, టేబుల్ పట్టుకోవడమో, లేకపోతే మన చిన్నప్పుడు 3 చక్రాల బండి ఉండేదా? ఎంతమంది వాడారు దాన్ని? 3 చక్రాల బండి చక్కదు. ఈ మధ్యకాలం కనబడట్లా, అందుకే నేను చేయించాను టేక్ చెక్కతోటి. చక్కగా పట్టుకుని దాన్ని ఇలా 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 నడుస్తూ ఉంటే చూసి మనం బలి నడితే మురిసిపోతూ ఉంటాం. అది ఏం చేయలేదండి. చీల మండలంలో అనగా అరికాల నుంచి కాళ్ళు బలం వచ్చి నడవడం మొదలెట్టేశాడు. ఇలాగా నడుస్తున్నాడు. వాడికి సంతోషం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంతోషముతో ఇప్పుడు గెంతులు వేసేలాగా దేవుని నామని మహింపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పటికైనా జీవం కలిగిందే. నువ్వు దాన్ని తీసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాన్ని నువ్వు పొందుకోగలిగితే ఇప్పుడే ఈ క్షణమే అది నీ జీవితంలో జీవకరమైన కార్యం నెరవేర్చబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టినటువంటి స్త్రీని యేసు ప్రభు వారు చూశాడు, రమ్మన్నాడు, చెయ్యేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది యేసు ప్రభుని చూస్తారో నాకు తెలియదు, కానీ ఆయన ప్రతిగా నిన్ను చూస్తున్నాడు. నువ్వు చూస్తే ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు చూసేవా? ఒకవేళ చూడకపోతే చూడడం మొదలుపెట్టు. చూస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు కూడా చూస్తున్నాడు. చూసి మౌనంగా ఉంటాడు. ఆయన దగ్గరికి పిలుస్తాడు. జక్కయ్య పైన ఉన్నాడు, యేసు ప్రభు వారు కింద ఉన్నారు. జక్కయ్య పిలిచాడా? వెళ్ళలేదా? ఎక్కడ పిలిచాడు? కిందకి రా. పైనుంచి కిందకి ఎందుకు రమ్మన్నాడు? నువ్వు కిందకు దిగే రకాన్ని కాదు కాబట్టి. నీ తలపొగరు నీ తలపోగరు దిగడానికే యేసుప్రభు కింద రమ్మంట. అవి మళ్ళీ అనేసేనేటి అనొచ్చా అనకూడదా? మనిషికి ఏముంది? జక్కకి ఒకప్పుడు అది ఉంది. యేసు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాక పొగరంతా దిగిపోయింది. మన పొగరు దిగిపోవును గాక. చెప్పండి పక్కన వాళ్ళతో. మంచి లైన్లోకి వచ్చారు. ఈ 2వ యూనిట్ ఎగ్జామ్కి మీరు లైన్లోకి వచ్చారు. పబ్లిక్ ఎగ్జామ్స్ మీకు పాస్ అయిపోతారు. ఇంకేం లేదు. దేనికి స్తోత్రం. చెప్పమ్మా. నీ పొగరు దిగిపోను గాకను.
దేవునికి స్తోత్రం. నువ్వు చెప్తే వెళ్ళి నీ కొంచెం గట్టిగా చెప్పు, అమ్మ నాన్న సంతోషపడతారు. నువ్వు చెప్పరా చేసి, నీకు పొగరలేదురా, నువ్వు మంచోడు రానని సేపు అయినా చెప్పారులా గట్టిగా. జస్సి గడికి పొగరలేదండి, ఉలిపే పెట్టను కొంచెం. ఇంకెవరన్నా పొగరున్న వాళ్ళు చెప్తారా? ఈయనేంటి హేమ పొగరు దిగిపోగా అంటున్నారు. నేను అనలేదండి, నాకు సంబంధం లేదు. నేను మధ్యాహ్నం మొండూరు వెళ్ళిపోయి రాత్రికి వస్తాను. దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలండి ముందు. అబ్రాహం గారు ఎలా ఒప్పుకున్నారు? ఆయన పాపం సరణ్య డింపులలో ఒప్పుకున్నట్టు లేదు. పాపం అసలు పొగరు లేదు వీళ్ళకి, ఇక అసలు పొగరు లేదు వీళ్ళకి. పొగరున్న మొహాలు, పొగరు పట్టిన మొహాలు కాదు అసలు. అసలు పొగరు లేవు వీరికి అండి. అయినా ఏమనాలంట, నా పొగరు దిగిపోవును కాక. ఎందుకో తెలుసా? పొగరు మన నాశనాన్ని తీసుకుపోద్ది. ఎక్కడ తీసుకెళ్తే? దేవుడు కూడా ఏం చేస్తాడంటే పొగరు పట్టిన వాళ్ళందరినీ ఇరిచేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి చెప్పండి అమ్మా? ఎంతమంది అనుభవం నుంచి వచ్చారు? చెయ్యొద్దండి పైకి చూసి నేర్చుకుంటారు. మిమ్మల్ని చూస్తుంది దాని నుంచి. నేను డైరెక్ట్గా పిండిగా అనుకుంటే బాగోదని అంటలేదు నేను. దించుతాడండి ఆయన, దించి ఆశీర్వదించాడు లేదా? జక్కయ్య కిందకి దిగిరా, నువ్వు వెంటనే దిగిపోవాలి. ఇప్పుడు పిలిచేదేంటి, నేను ఎందుకు వినాలి అన్నావు అనుకో, నువ్వు అక్కడే ఉండైతే నేనే దింపుతాను. ఆయన దింపితే చెట్టు కొట్టేస్తాడు మొత్తానికి. చెట్టు కొట్టేసినాడు ఎలా పడతాం? కొమ్మ మీద మనం అంటాం, మన మీద చెట్టు ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారి మీద బండి ఉన్నట్టు మన మీద చెట్టు ఉంటుంది. అంటే పెట్టినట్ట పడినట్ట అదే మనకు తెలియదు, దేవుడికి తెలియాలి. ఏమండి? దిగు అన్నప్పుడు దిగిపోవాల్సిందే. ఆగు అంటే ఆగుతావా? దిగుతావా? దిగకపోతే దింపుతాడు, ఆగకపోతే ఆపుతాడు. ఆయన ఆపితే వేరేగా ఉంటుంది, దింపితే వేరేగా ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దిగేవా, నువ్వు అబ్రహాం సంతానమే. చెప్పలు కొట్టినప్పుడు నువ్వు చెప్పింది విన్నావా, నువ్వు అబ్రహాం సంతానం. చూసే దేవుడు, చూశాడా పిలిచే దేవుడు, పిలిచాడా నీతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన మాట విడుదలైతే ఏం జరుగుద్ది? లాస్ట్ మాట చూసుకుందాం. లాస్ట్ ఏంటి? నా మాట వినాలి. లాస్ట్ మాట చూసుకుని ముగించేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. కాదు, యోహాను సువార్త 11వ అధ్యాయం. పదకొండో అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు యేసు అతని కట్లు విప్పిపోనీయుడి అని వారితో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? లాజరు బయటికి రా. ఏమన్నాడు ఆయన? ఎందుకు చెప్పాడు? లాజరు బయటికి రా ఎందుకు చెప్పాడు? ఏమండి? సమాధిలో దిగిపోయిన స్థితిలో లాజరు ఉన్నాడు. ఎక్కడ? లాజరు శరీర సంబంధంగా చనిపోయి ఉంటే, ప్రస్తుతం మానవులు లేదా విశ్వాసులు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. అర్థం చేసుకోండి ఈ మాట.
ఏమండి, లాజరు బయటికి రా అని పిలిచిన దేవుడు నిన్ను పిలిస్తే ఏం జరుగుద్ది? లాజర్కి ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలి. లాజర్కి ఏమొచ్చింది? జీవము. చెప్పండి. ఇప్పుడు నువ్వు జీవంతో ఉన్నావా, నిర్జీవంతో ఉన్నావా? ఇలా పెట్టుకుని, జీవంతో ఉన్నావా, నిర్జీవంతో ఉన్నావా? ఏ జీవము? ఉజ్జీవమా? నా తెల్లే ఉజ్జీవం అంట. జీవం అంటే ఏ జీవం అనుకుంటున్నారు? ఆత్మీయ జీవము. ఏమండి, మనం బ్రతుకుతున్నాం కానీ జీవోత్సవాల్లో ఉన్నామండి. చాలామంది ఏదో బతుకుతున్నానండి, చచ్చిపోతే బాగుండని బ్రతుంది. చేతులు ఎత్తుండాలి అన్న వాళ్ళు. ఇవాళ వాళ్ళ కోసం వచ్చాడండి యేసుప్రభు, నేను కాదు, యేసుప్రభు. ఎవరైతే చచ్చిపోదాం అనుకుంటున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి, చెయ్యి ఎత్తండి. నిన్ను చూసి ఒక 10 మంది ఎత్తారు, నువ్వు ఉన్న ఒక ధైర్యంతో. నువ్వు మహా ధైర్యవంతురాలు అందరికీ తెలుసు. నేను పట్టి నడిచేస్తారు జనాలు. ఏమండి, యేసుప్రభు ఏమన్నా తెలుసా? లాజరు బయటికి రా. వింటావా వినవా? ఏం చేయాలి మనం? లాజరు ఇప్పుడు మామూలుగా పడుకున్న వాళ్ళు వెంటనే లేచి వచ్చేస్తారేంటి? కొంచెంసేపు ఇలా కూర్చోవడం, కళ్ళు మొత్తం తెరవబడవు కాబట్టి మన దగ్గర ఒక యాక్టింగ్ ఉంటుంది. వెంటనే కళ్ళు తెరవవు కదా. మన దగ్గర ఉన్న యాక్టింగ్ ఏంటంటే ఇలా ఉన్నాడు, మళ్ళీ లేచావా, మళ్ళీ ఇలా నెమ్మదిగా, అంటే చెవులు పని చేస్తాయి కానీ బ్రెయిన్ అలా పడుకుని ఉంటుంది. మళ్ళీ లేకరా రే. ఏమండి, అలా రాజరు. మనమైతే 3-4 సార్లు పిలిస్తే కానీ రాము. లాజరు బయటికి రా అనగానే టింగమ లేచాడంటండి. దెబ్బకి అక్కడ ఉన్న గుండె ఎలాగైంది నాకు తెలియదు కానీ ప్రేత వస్త్రములతో వచ్చాడంట బయటికి. ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రములతో. యేసు ప్రభు వారు పిలిస్తే చచ్చినోడన్నా లేగాల్సిందే, కానీ మనం లేగం. ఆడన్నా లెగుతాడేమో కానీ నువ్వు లేగవు. ఏమండి, ఎవరు లెగుతారు? చచ్చిపోయిన లాజరన్నా లెగుతాడేమో కానీ నువ్వు లెగుతావా? లాజర్ చచ్చినోడు లెగిస్తే జీవం వచ్చింది, నువ్వు లెగిస్తే నిత్య జీవం వస్తుంది. ఏమొస్తుంది? ఆయన లేపాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూడడం నేర్చుకుంటే ఆయన నిన్ను చూస్తాడు. నిన్ను చూసిన దేవుడు నిన్ను ముడతాడు, నిన్ను ముట్టిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాట నువ్వు వినగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. నీ హృదయం కట్టబడుతుంది, నీ గాయం కట్టబడుతుంది, నీ పరిస్థితులు కట్టబడతాయి, నీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు దేవుడు కూడా చెయ్యలేడనే మాట నీలో రావడానికి వీల్లేదు. వచ్చిందా నువ్వు సాతాను పెట్టవు, జాగ్రత్త. దేవుడు కూడా నా బతుకు మార్చలేడని నువ్వు అనుకున్నావా, ఇంకా నీ విశ్వాసం వ్యర్థమే. నువ్వు వచ్చి చాలామంది ఈ జీవితంలో ఈ స్వరం వింటాను నువ్వు చాలాసార్లు. నేను దేవుడు కూడా చేయలేడండి, మరి ఇంకెవరు చేస్తారు? మా తాత ముత్తాత వచ్చి చేస్తాడా? ఎవరు చేస్తారు వచ్చి? ఆయన చేయలేనిది ఏమైనా ఉందా? పైన ఇక్కడే ఉంది చూడండి, కొంచెం చదివిన దాంట్లోనే 40 వచ్చినే ఉంది. ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. చెప్పండి పక్కన వాళ్ళతోటి, ఇది తిట్టు కాదులే, చెప్పండి, చెప్పాలి. ఈ గోకుని చెప్తున్నావు ఏంటమ్మా, కొంచెం ధైర్యంగా చెప్పు. నువ్వు నమ్మితేనంట దేవుని మహిమ చూస్తావు అంటాడు. ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు ఏంటండి? చెప్తే పక్కన వాళ్ళకి ధైర్యం వచ్చేలా, అవునా నమ్మాలా అన్నట్టు రావాలి. ప్రకాష్ గారి పక్కన ఎవరన్నా ఉన్నారా? నేనే చెప్తాను, పక్కన రమ్మనండి ఆయన్ని. ఇలా చేయి పట్టుకోండి, అందులో సెకండ్ పట్టుకోండి, ఇలాగా చేయి పట్టుకోండి, ఇలాగా చెప్తే మీకు ఏం ధైర్యం వచ్చిందా? మీ పక్కన వాళ్ళు చెప్తే వచ్చిందా? మళ్ళీ నన్ను అడగద్దు, మీరు ఏదో చెప్పారు మాకేం జరగలేదని చెప్పద్దు. మీకు కావాల్సింది వచ్చింది, వాళ్ళు రాలేదా?
వచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ 3 జరిగిన తర్వాత నీతో చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పా, ఈ 3 జరిగిన తర్వాత నీతో చెప్పే మాట 365 రోజులు సరిపడి చెప్పే మాట ఏంటంటే, నీవు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. చెప్పండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, భయపడద్దు, నేను నిన్నేం చేయలేను. మీరు నన్ను ఏం చేయలేరు. ప్రకాష్ గారు కూడా చెప్పండి. ఈయన నన్ను ఏదో బుక్ చేసి ఏదో చేసేద్దాం అనుకున్నారు ప్రకాష్. మీరు నేను లేట్గా వచ్చారు, అదే పగట్టుకున్నాను మీ మీద. ప్రార్థనకు రాలా మీరు. నేను ఈ వారంలో కొంతమంది పగబెట్టుకున్నానండి. దేవుడు నన్ను క్షమించును గాక. పర్లేదండి, పగబెట్టుకోవచ్చా? పగ తీర్చుకుంటే దేవుని పని అని ఉంది, వదిలేద్దావు దేవునికి. నేను తీర్చుకుంటే చిన్నగానే తీరుతా, దేవుడు తీరితే పెద్దగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే నేనే బెస్ట్. నేను మహా అయితే ఏందో చూపించి వదిలేస్తాను, కానీ యేసుప్రభు వారు అనుకోండి, అది అమ్మ కొంతమంది చిన్న చిన్న పగలు, పెద్ద పగలు ఏం కాదు. ఈ వారం కొంచెం చిన్న పగలు ఉన్నాయి, నేను తీర్చుకుంటానే. దానికి స్తోత్రం కలుగుడుగా. నవ్వుతూ తీరుతున్నాను, అది కూడా నేను కోపంతో తీర్చట్లేదులేండి. దేవుడు నీ జీవితంలో మేలైన కార్యాలు జరిగించాలంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు బాగానే, చూడడం నేర్చుకో. ఈసారి మొదట ఆయన చూడు, అప్పుడు ఆయన దగ్గరికి రా. అప్పుడు ఆయన నిన్ను చూస్తాడు, నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడిన దేవుడు నిన్ను పైకి లేపుతాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నువ్వు కూర్చో. లుస్త్రా ప్రాంతంలో లేచి నడిచిన తర్వాత ఏం చేశాడంటే గెంతులే పని. ఇంకా గెంతులు వేసే వాళ్ళు మన అందులో స్లాబ్ పడును గాక, గెంతులు వేయడం మనం నేర్చుకుందాము గాక, మనలో ఉన్న బెల్లీ ఫ్యాట్ పోను గాక, మనలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ పోను గాక. ఏమంటే జింకల్లా గెంతే రోజులు వచ్చును గాక. ఎలా గెంతాలే? దావీదు వలె నాట్యం ఆడుచు, దేవుని మహిమపరుస్తూ, కేకలు పెడుతూ అలాంటి రోజులు దిగివచ్చును గాక. ఆమేన్. దేవుడు కొద్ది మాటలు మీ వినుకల్లో దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన ఎవరికి వారు